Hi, welcome to Parnika Maths. Inter Maths 1B మా 6th చాప్టర్ డైరెక్షన్ కొసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్. ఈ చాప్టర్ యొక్క వెయిటేజ్ వచ్చి 7 మార్క్స్ మా. ప్రాబ్లమ్ స్టార్ట్ చేసే ముందు దీని గురించి కొంచెం ఇంట్రడక్షన్ చెప్తా. అంటే ఈ చాప్టర్కి సంబంధించిన ఫార్ములాస్ డిస్కస్ చేద్దాం. ఫార్ములాస్ చెప్పిన తర్వాత మీకు ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? అసలు డైరెక్షన్ కొసైన్స్ అంటే ఏంటి, డైరెక్షన్ రేషియోస్ అంటే ఏంటి? ఇప్పుడు మీకు నార్మల్గా 3 యాక్సెస్, ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్, జెడ్ యాక్సెస్ ఉన్నాయంటే వీటితో మేక్ చేసే యాంగిల్స్ ఉంటాయి కదా, మీకు ఆల్ఫా అని, బీటా అని, గామా అని అలా ఉంటాయి కదమ్మా. వాట్లని ఆల్ఫా, బీటా, గామా వీటిని ఏమంటారంటే డైరెక్షన్ యాంగిల్స్. డైరెక్షన్ కూడా చూపిస్తుంటాయి కదా, సో వీటిని ఏమంటారు డైరెక్షన్ యాంగిల్స్. వీటి యొక్క కొసైన్ వాల్యూస్ అంటే కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామా ఉంటాయే వీటిని డైరెక్షన్ కొసైన్స్ అంటారు. ఏమంటారు? డైరెక్షన్ కొసైన్స్. ఆల్ఫా, బీటా, గామాని డైరెక్షన్ యాంగిల్స్ అంటారు. వాటి యొక్క కొసైన్ వాల్యూస్ని డైరెక్షన్ కొసైన్స్ అంటారు. షార్ట్ కట్లో దీన్ని డీసీస్ అంటారు. ఓకేనా? ఇవి ఎల్, ఎం, ఎన్తో డినోట్ చేస్తారు. ఓకేనా? వీటి యొక్క ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఎప్పుడు ఈక్వల్స్ టు 1 అవుతుంది. దాని వాల్యూ ఏమవుతుంది? ఈక్వల్స్ టు 1 అవుతుంది. ఏదైనా ఒక పాయింట్ పి ఈక్వల్స్ టు ఎక్స్ కమ వై కమ జెడ్ అనేది ఒక పాయింట్ స్పేస్లో ఉంటే దాని యొక్క డైరెక్షన్ కొసైన్స్ కనుక్కోవాలంటే ఫార్ములా వచ్చి ఎక్స్ బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ కమ వై బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ కమ జెడ్ బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఓకేనా? ఏదైనా ఒక పాయింట్ పి ఎక్స్ కమ వై కమ జెడ్ అనే పాయింట్ స్పేస్లో ఉంటే దాని యొక్క డైరెక్షన్ కొసైన్స్ ఏమవుతుంది? ఈ ఫార్ములా యూస్ చేస్తాం. ఓకేనా? తర్వాత ఎల్ బై ఏ, ఏదైనా ఒక పాయింట్ ఏబిసి అని ఉందనుకోండి మా, ఎల్ బై ఏ ఈక్వల్స్ టు ఎం బై బి ఇజ్ ఈక్వల్స్ టు ఎన్ బై సి అయితే ఈ ఏబిసి అనేవి డైరెక్షన్ రేషియోస్, డిఆర్స్ అంటే రేషియోస్ కదా ఇవి. ఎల్ బై ఏ అనేది ఒక రేషియో, ఎం బై బి అనేది ఒక రేషియో, ఎన్ బై సి అనేది ఒక రేషియో. దీంట్లో ఏబిసిని డైరెక్షన్ రేషియోస్ అంటారు. షార్ట్ కట్లో డిఆర్స్ అంటారు. ఓకేనా? ఇప్పుడు ఏదైనా ఒక పాయింట్ ఏబిసి అని ఇచ్చారు, ఇవేంటివి డిఆర్స్ అని చెప్పా. దీని నుంచి డిసిస్ కనుక్కోవాలంటే ఇదే ఫార్ములమ్మా. అంటే ఇక్కడ ఏబిసిలు ఉన్నాయి కదా, సో ఏ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, బి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ సి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. అర్థమైందా? తర్వాత ఏవైనా ఒక 2 పాయింట్స్ తీసుకుందాం. x1, y1, z1 అని, ఇది పి అనుకుందాం. ఇంకో పాయింట్ క్యూ అనుకుందాం, x2, y2, z2 అని. ఇప్పుడు దీనికి డిఆర్స్ కనుక్కోమంటే డైరెక్షన్ రేషియోస్ ఎలా కనుక్కుంటామంటే x2 మైనస్ x1 కామా y2 మైనస్ y1 కామా z2 మైనస్ z1. ఓకేనా? ఇదే పాయింట్కి డీసీస్ కనుక్కోమంటే ఎలా కనుక్కుంటామంటే x2 మైనస్ x1 బై pq, y2 మైనస్ y1 బై pq, z2 మైనస్ z1 బై pq. అసలు pq అంటే ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ఏంటి ఫార్ములా నేర్చుకున్నారు కదా, x2 మైనస్ x రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 మైనస్ z1 హోల్ స్క్వేర్. ఓకేనమ్మా? 2 పాయింట్స్ ఇచ్చి డిఆర్స్ కనుక్కోమంటే ఇది ఫార్ములా, డిసిస్ కనుక్కోమంటే ఇది ఫార్ములా. ఓకేనా? తర్వాత ఇప్పుడు అలాగేమో ఏదైనా 2 L1, M1, N1, ఇంకో పాయింట్ L2, M2, N2 ఇవి డీసీస్ అనుకోండి. దీనికి కాస్ థీటా కనుక్కోమంటే యాంగిల్ మా, కాస్ థీటా కనుక్కోమంటే ఫార్ములా వచ్చి L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2. ఒకవేళ ఇచ్చి డీసీస్ ఇచ్చి యాంగిల్ కనుక్కోమంటే కాస్ థీటా ఈక్వల్స్ టు L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2. ఒకవేళ లైన్స్ పర్పెండిక్యులర్గా ఉంటే L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2 ఇజ్ ఈక్వల్స్ టు 0 మా. ఒకవేళ అవే లైన్స్ ప్యారలల్గా ఉంటే L1 బై L2
is equals to m1 by m2 is equals to n1 by n2. DCs ఇచ్చి యాంగిల్ కాస్ థీటా కనుక్కోమంటే ఇది ఫార్ములా. ఈ ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్, మీకు మళ్ళీ వస్తుంది. కాస్ థీటా ఈక్వల్స్ టు L1L2 ప్లస్ M1M2 ప్లస్ N1N2. ఓకేనా? పర్పెండిక్యులర్ అయితే వాల్యూ 0 అయిపోతుంది, ప్యారలల్ అయితే L1 by L2 ఈక్వల్స్ టు M1 by M2 ఈక్వల్స్ టు N1 by N2. ఎప్పుడు DCs ఇచ్చినప్పుడు. అలా కాకుండా డిఆర్స్ ఇస్తే మనం డిఆర్స్ A1 B1 C1 అనుకుందామా? A1 B1 C1 A2 B2 C2. రెండో మీకు డిఫరెన్స్ తెలియడం కోసం ఇక్కడ L1 M1 N1 అనుకున్నా, ఇక్కడ A1 B1 C1 అనుకున్నా. ఇవి ఒకవేళ డిఆర్స్ అయితే కాస్ థీటా కనుక్కోమంటే ఫార్ములా వచ్చి మోడ్యులస్ ఆఫ్ A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2 బై రూట్ ఆఫ్ A1 స్క్వేర్ ప్లస్ B1 స్క్వేర్ ప్లస్ C1 స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ A2 స్క్వేర్ ప్లస్ B2 స్క్వేర్ ప్లస్ C2 స్క్వేర్. దీంట్లో కూడా ఒకవేళ లైన్స్ పర్పెండిక్యులర్ అయితే A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2 ఇజ్ ఈక్వల్స్ టు 0 అయిపోతుంది. ప్యారలల్ అయితే A1 by A2 ఇజ్ ఈక్వల్స్ టు B1 by B2 ఇజ్ ఈక్వల్స్ టు C1 by C2. అంతేమా? ఈ ఫార్ములాస్ తెలిస్తే చాలు, మీరు ఈజీగా 7 మార్క్స్ స్కోర్ చేయొచ్చు, ఏ ప్రాబ్లం అయినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మళ్ళీ ఒకసారి చూద్దామా? ఇక్కడ కోఆర్డినేట్ యాక్సెస్తో మేక్ చేసే యాంగిల్స్ ఆల్ఫా బీటా గామా అయితే వాటిని డైరెక్షన్ యాంగిల్స్ అంటారు. వాటి యొక్క కొసైన్ వాల్యూస్ కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా అని డైరెక్షన్ కొసైన్స్ అంటారు. ఒకవేళ L/A ఈక్వల్స్ టు M/B ఈక్వల్స్ టు N/C ఇలా రేషియోస్ వస్తే వాటిని ABCని డైరెక్షన్ రేషియోస్ అంటారు. మళ్ళీ ఒక పాయింట్ స్పేస్లో ఉంటే దాని డైరెక్షన్ కొసైన్స్ కనుక్కోవాలంటే ఫార్ములా ఇది. డైరెక్షన్ రేషియోస్ ఇచ్చి డైరెక్షన్ కొసైన్స్ కనుక్కోవాలంటే ఇది ఫార్ములా. 2 పాయింట్స్ ఇచ్చి డైరెక్షన్ రేషియోస్ కనుక్కోవాలంటే ఇలా యూస్ చేస్తాం ఫార్ములా. డైరెక్షన్ కొసైన్స్ కనుక్కోమంటే ఇది ఫార్ములా. PQ అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 మైనస్ z2 హోల్ స్క్వేర్, z2 మైనస్ z1 హోల్ స్క్వేర్. ఇక్కడ DCs 2 పాయింట్స్ ఇచ్చి యాంగిల్ కనుక్కోమంటే ఇది ఫార్ములా. కాస్ థీటా ఈక్వల్స్ టు మోడ్యులస్ ఆఫ్ cos theta equals to L1 L2 plus M1 M2 plus N1 N2. డైరెక్షన్ రేషియోస్ ఇచ్చి cos theta కనుక్కోమంటే మోడ్యులస్ ఆఫ్ A1 A2 plus B1 B2 plus C1 C2 by root of A1 square plus B1 square plus C1 square root of A2 square plus B2 square plus C2 square. డైరెక్షన్ కొసైన్స్లో అయినా డైరెక్షన్ రేషియోస్లో అయినా 2 లైన్స్ పర్పెండిక్యులర్గా ఉంటే L1 L2 plus M1 M2 plus N1 N2 ఈక్వల్స్ టు 0, A1 A2 plus B1 B2 plus C1 C2 ఈక్వల్స్ టు 0. ప్యారలల్గా ఉంటే L1 by L2 ఈక్వల్స్ టు M1 by M2 ఈక్వల్స్ టు N1 by N2. డైరెక్షన్ కొసైన్స్ అయితే. రేషియోస్ అయితే A1 by A2 ఈక్వల్స్ టు B1 by B2 ఈక్వల్స్ టు C1 by C2. ఈ ఫార్ములాస్ తెలిస్తే చాలమా, ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేయొచ్చు. మరి దీని నుంచి నేను ఆల్రెడీ చెప్పాను 7 మార్క్స్ మరి దీని వెయిటేజ్. ఈ 7 మార్క్స్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏంటో మరి స్టార్ట్ చేద్దామా? మార్క్స్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మా ఫస్ట్ వీడియో. టోటల్గా మీకు నాకు తెలిసి 8 ప్రాబ్లమ్స్ ఏమో ఉన్నాయి అంతేమా. ఈ 8 ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అయితే చాలు, ఈజీగా 7 మార్క్స్ స్కోర్ చేయొచ్చుమా. చాలా ఈజీ చాప్టర్ కూడా, అన్ని ఆల్మోస్ట్ ప్రాబ్లమ్స్ అన్ని ఒకే మోడల్ ఒకే మెథడ్లో ఉంటాయి, కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి అంతే. సో బాగా ప్రిపేర్ అవ్వండి, ఈజీగా 7 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. మరి స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ 2 lines which are connected by the relation L plus M plus N equals to 0 and Mn minus 2NL minus 2LM equals to 0. 2 లైన్స్ ఇచ్చారు, దాని యొక్క డైరెక్షన్ కొసైన్స్ కనుక్కోమన్నారు. గివెన్ L plus M plus N is equals to 0. దీని ఈక్వేషన్ 1 అనుకోండి. Mn minus 2NL minus 2LM is equals to 0. Let it be equation 2 అనుకుందాం. దీని నుంచి Lకి కానీ Mకి కానీ Nకి కానీ దేనికైనా సరే ఒకటి రాసుకోండి. L ఈక్వల్స్ టు అనుకున్నాను అనుకో, ఏమవుతుంది? మైనస్ M మైనస్ N. నేను L కామన్ తీసాను, మీరు కావాలంటే Mకి కూడా రాసుకోవచ్చు, దేనికైనా ఒకదానికి Nకి కూడా రాసుకోవచ్చు. దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూటింగ్ L వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? Mn మైనస్ 2N ఇంటూ L అంటే మైనస్ M మైనస్ N మైనస్ 2M ఇంటూ L అంటే మైనస్ M మైనస్ N ఇజ్ ఈక్వల్స్ టు 0. అవునా? మల్టిప్లై చేయండి. Mn మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2Mn మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2N స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2M స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2Mn ఇజ్ ఈక్వల్స్ టు 0. Mn N అలా రాసుకుందాం. M ఎక్కడుంది? 2M స్క్వేర్. ఇప్పుడు Mn చూడండి, ఇక్కడ 2 3 4
5mn ప్లస్ 2n స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మోడల్లో ఉంది కదా. సాల్వ్ చేయడం మీకు ఎలాగో తెలుసు. ఫస్ట్ టర్మ్ని లాస్ట్ టర్మ్ని మల్టిప్లై చేయండి. 4n స్క్వేర్, దీనికి ఫ్యాక్టర్స్ అంటే 4m స్క్వేర్ n స్క్వేర్, దీనికి ఫ్యాక్టర్స్ అంటే 4mn 5mn 1mn. ఇక్కడ చూడండి మా, ఈ రెండు మల్టిప్లై చేస్తే పైనుండిది రావాలి, యాడ్ చేస్తే మిడిల్ది రావాలి. 4 + 1 5 సరిపోయిందా. ఇప్పుడు 2m స్క్వేర్ ప్లస్ 4mn ప్లస్ mn ప్లస్ 2n స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 0. మీకు ఆల్రెడీ తెలుసు కదమ్మా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేయాలో. ఫస్ట్ టైం లాస్ట్ టైం మల్టిప్లై చేయాలి, దానికి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఆ ఫ్యాక్టర్ కూడా ఎలా ఉండాలి, ఈ రెండు మల్టిప్లై చేస్తే పైనుండే టర్మ్ విత్ సింబల్ రావాలి, యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ రావాలి. ఈ మిడిల్ టర్మ్ బదులుగా ఇవి రాసుకోవాలి. ఈ రెండిట్లో చూడండి 2m కామన్ దీనా, ఏం మిగులుతుంది m ప్లస్ 2n. ఈ రెండిట్లో m కానీ కామన్ తీస్తే n కామన్ తీయాలి, n కామన్ తీస్తే m ప్లస్ 2n ఇజ్ ఈక్వల్స్ టు 0. మళ్ళీ ఈ రెండిట్లో m ప్లస్ 2n కానీ కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలింది 2m, ఇక్కడ ఏం మిగిలింది n ఇజ్ ఈక్వల్స్ టు 0. అంటే m ప్లస్ 2n ఇజ్ ఈక్వల్స్ టు 0 ఒకటి, 2m ప్లస్ n ఈక్వల్స్ టు 0 ఇంకొకటి. అంటే m ఈక్వల్స్ టు ఏమవుతుంది ఇక్కడ -2n, ఇక్కడ 2m ఈక్వల్స్ టు -n, m ఈక్వల్స్ టు -n/2. m nలోకి మారిపోయింది కదా. ఈ వాల్యూస్ తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎలాగా, కేస్ 1 రెండు కేసెస్ తీసుకుందామా. కేస్ 1 అనేది, కేస్ 2 అనేది. కేస్ 1 m ఈక్వల్స్ టు -2n, అప్పుడు l ఈక్వల్స్ టు ఏమవుతుంది -m కదా. l ఈక్వల్స్ టు దాన్నే కదా మనం సబ్స్టిట్యూట్ చేసింది. l వాల్యూలో m వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. l ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ m అంటే -2n -n, l ఈక్వల్స్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2n -n, అంటే 2nలో n పోతే ఎంత n, l ఈక్వల్స్ టు n వచ్చింది. సరే ఇంకో స్టెప్ రాస్తాం, ఓకేనా. l ఈక్వల్స్ టు n, m ఈక్వల్స్ టు -2n, అంటే ఈ మొత్తానికి రేషియో తీసుకొచ్చాం. l ఈజ్ టు m ఈజ్ టు n ఈక్వల్స్ టు, l అంటే ఏమొచ్చింది n, m అంటే ఏమొచ్చింది -2n, n అంటే nలోనే తీసుకుందాం. అన్నిట్లో n ఉంది కదా, సో క్యాన్సిల్ అయిపోతే 1 ఈజ్ టు -2 ఈజ్ టు 1. ఇదేంటిది l ఈజ్ టు m ఈజ్ టు n. ఈజ్ టు అంటే డివైడెడ్ బైలో కూడా రాసుకోవచ్చు కదా. సో l/1 ఇజ్ ఈక్వల్స్ టు m/-2 ఇజ్ ఈక్వల్స్ టు n/1, l/1 m/-2 n/1. ఈజ్ టు అంటే బైలో ఒకటి రాసుకోవచ్చు కదమ్మా. సో ఇలా రాసుకున్నాం. l/a ప్లస్ m/b ఈక్వల్స్ టు n/c కదా. అంటే therefore drs are ఏమైనాయి 1, -2, 1. ఇది a, ఇది b, ఇది c. l/a ఈక్వల్స్ టు m/b ఈక్వల్స్ టు n/c. ఇందాకే చెప్పించా అవే డిఆర్స్ అవుతాయి అని. ఈ రేషియోలో డినామినేటర్స్లో ఉండేవి డిఆర్స్ అవుతాయి. ఇప్పుడు నాకు డీసీస్ కావాలంటే దేంతో డివైడ్ చేయాలా, డివైడింగ్ విత్ రూట్ ఆఫ్ a² + b² + c² కదా. ఫార్ములా అదే కదా. ఏంటి ఫార్ములా, a/√a² + b² + c², b/√a² + b² + c², c/√a² + b² + c². ఇందాకే చెప్పాను. ఇప్పుడు రూట్ ఆఫ్ 1² 1, 2² 4, 1² 1. సో ఎంత వచ్చింది √6. therefore DCs are, డిఆర్స్ ఇచ్చినప్పుడు డిసిస్కి ఫార్ములా a/√a² + b² + c², 1/√6 -2/√6, 1/√6. అంతే, డిసిస్ వచ్చేసాయి. ఫస్ట్ లైన్ ఇది లైన్ 1 అనుకోండి, ఫర్ లైన్ 1 అని, ఓకేనా. ఇప్పుడు కేస్ 2 తీసుకోండి. ఎలా చేసామో అలాగే కేస్ 2 తీసుకోండి. కేస్ 2లో ఏంటి, m ఈక్వల్స్ టు -n/2. దీన్ని కూడా ఈక్వేషన్ 1 ఫ్రమ్ ఈక్వేషన్ 1 అని రాసుకోండి మా. ఇక్కడ ఫ్రమ్ ఈక్వేషన్ 1 l ఈక్వల్స్ టు -m-n కదా. ఇందాకే సాల్వ్ చేసాం కదా మనం. దాని నుంచి ఏమవుతుంది, l ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ -n/2 -n, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ n/2 -n. ఎల్సిఎం తీసుకోండి. 2 ఎల్సిఎం అయితే n - 2n.
2లో -2 + 1 ఎంత -n/2 అంటే L ఈక్వల్స్ టు నాకేమొచ్చింది -n/2. ఓకే, ఇప్పుడు L:(m:) రేషియో తీసుకుందాం. ఏంటి -n/2 ఈజ్ టు -n/2 ఈజ్ టు n. అవునా, రెండిట్లో 2 ఉంది, దీంట్లో లేదు. సో -n, సరేమా n కూడా తీసేస్తున్నాను. n అన్నిట్లో కామన్ ఉంది, తీసేయచ్చు. -1:-1:, ఈ 2 ఈ రెండింటికి డివైడెడ్ బై ఉంది, దీంట్లోకి వెళ్తే మల్టిప్లై అవుతుంది. అంతేనా, ఈ రెండింటికి మైనస్ బదులుగా దీనికి ఒక్కదానికి మైనస్ పెట్టచ్చు కదా. అంటే L:(m:) n ఈక్వల్స్ టు 1:1:-2 రేషియో అంటే ఇప్పుడు -a/b అన్నా a/-b అన్నా ఒకటే కదా, రెండు ఒకటే కదా. సో ఈ రెండింటికి మైనస్ తీసేసి దీనికి బెట్ట, ఏదైనా ఒకటేమో. లేదు మేము ఇలాగే -1 -2 అని రాసుకుంటామంటే ఓకే, నో ప్రాబ్లం, ఎలా అయినా తీసుకోవచ్చు. రెండింటికి మైనస్ పెట్టే బదులు ఒకదానికి మైనస్ పెట్టచ్చని మైనస్ కామన్ తీస్తే దీనికి మైనస్ ఇచ్చాం. ఇప్పుడు రేషియో లాగా రాసుకోండి. L/1 is equals to m/1 is equals to n/-2 రేషియో కాబట్టి దీనికి మైనస్ పెట్టి దీనికి ప్లస్లు పెట్టా, లేదంటే దీనికి రెండింటికి మైనస్ పెట్టి దీనికి ప్లస్ పెట్టుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. ఓకేనా, మళ్ళీ డౌట్ అని అడగద్దమ్మా. డిఆర్స్ ఆర్ a, b, c ఈక్వల్స్ టు 1, 1, -2. ఇప్పుడు √a² + b² + c² వాల్యూ ఏమవుతుంది 1² 1, 2² 4 -2 హోల్ స్క్వేర్ మా ప్లస్ అయిపోతుంది √6. therefore DCs are 1/√6 1/√6 -2/√6. అంతే, DCs ఆఫ్ 2 లైన్స్ వచ్చేసాయి. చాలా అంటే చాలా సింపుల్ మా. చూడండి, రెండు ఈక్వేషన్స్ ఇస్తారా, దాని నుంచి ఎల్లుకు రాసుకున్నానా, దీన్ని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే m = -2n, m = n/2 -n/2 రెండు వచ్చాయా. ఇది కేస్ 1 అనుకొని సాల్వ్ చేయండి, ఇది కేస్ 2 అనుకొని సాల్వ్ చేయండి, రెండు ఒకటే. ఈక్వేషన్ 1లో మళ్ళీ m వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే L = n వచ్చింది. L:(m:) అలా రేషియో తీసుకుంటే L/A = m/b = n/c కదా. ABC వాల్యూస్ అంటే డైరెక్షన్ రేషియోస్ వచ్చేసాయి. డివైడింగ్ విత్ √a² + b² + c². సో డైరెక్షన్ కొసైన్స్ ఏమవుతాయి 1/√6 -2/√6 1/√6. సేమ్ ఇక్కడ కూడా అదే ప్రాసెస్ రిపీట్ అయింది. ఓకేనా, అంతే, మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. ఇదే మోడల్లో ఇంకో ప్రాబ్లం చూద్దామా. క్వశ్చన్ చూడమ్మా, ఫైండ్ ద డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ 2 లైన్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ బై ద రిలేషన్. రెండు ఈక్వేషన్స్ ఇచ్చారమ్మా, దీన్ని ఈక్వేషన్ 1 అని ఈక్వేషన్ 2 అని అనుకున్నాం. ఇక్కడ కూడా L = 5m - 3 అని వచ్చింది. ఈ L వాల్యూ తీసుకొని వెళ్ళి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేశాను. జస్ట్ ఇక్కడ L ప్లేస్లో ఇది రాసా. ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఏంటి a - b హోల్ స్క్వేర్. ఏంటి ఫార్ములా a - b హోల్ స్క్వేర్కి a² + b² -2ab. అవునా, ఆ ఫార్ములా ప్రకారం 5m², 5² అంటే 25, m² + 3² 9n² -5 3s are 15, 15 2s are 30, 30mn + 5m² -3n². అంతేనమ్మా, మల్టిప్లై చేసేసేయండి. 25 × 7, 7 5 is 35, 7 2 is 14, 15 16 17, 175 m² + 9 7s are 63 n² -7 3s are 21 -210 mn + 5m² -3n². ఇక్కడ చూడండి, ఇక్కడ m² ఇక్కడ m². 175 + 5 180, 180 m². 63లో సరే ఇది మధ్యలో రాసుకోండి, -210 mn. 63లో 3 పోతే ఎంతమా 60 + 60 n² = 0. ఈ అన్నిట్లో 30 కామన్ తీస్తున్నా అంటే జీరోస్ పోయినట్టే. 6 3s 18 m². 0 0 క్యాన్సిల్ అయిపోయింది. 3 7s 21 mn. 0 0 క్యాన్సిల్ అయిపోయింది. 3 2s n² = 0. సో 30 ఉంది, ఇది మల్టిప్లై చేస్తుంది, అటు సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది. 0/30 = 0. సో మనకి ఈక్వేషన్ ఏమొచ్చింది 6m² - 7mn + 2n² = 0. ఓకేనా, ఇక్కడ కూడా సేమ్ ఫస్ట్ టైం లాస్ట్ టైం తీసుకోండి. 6 2s 12 m² n². దీనికి ఫ్యాక్టర్స్ రాయాలి.
3 4 4 3 is 12 కదా 4 5 6 7 సరిపోయిందా mn రాసుకోండి సో దీనికి ప్లస్సే కాబట్టి రెండిటికి మైనస్ ఇచ్చేసేయండి రాసుకోండి ఇక్కడ 6m స్క్వేర్ మైనస్ 3mn మైనస్ 4mn ప్లస్ 2n స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 0 ఈ రెండిట్లో నుంచి 3m కానీ కామన్ తీస్తే 3 2s 2m 3m ఇచ్చేసా మైనస్ n ఇక్కడ ఏం కామన్ దిద్దాం 2 కామన్ దిద్దాం n కామన్ దిద్దాం ఏం మిగులుతుంది 2m ఇక్కడ ప్లస్ n ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ కామన్ తీసాను కదమ్మా సో మైనస్ n ఇజ్ ఈక్వల్స్ టు 0 ఈ రెండిట్లో నుంచి మళ్ళీ 2m మైనస్ n కానీ కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలింది 3m ఇక్కడ ఏం మిగిలింది మైనస్ 2n ఇజ్ ఈక్వల్స్ టు 0 రెండు సపరేట్ చేయండి 2m మైనస్ n ఈక్వల్స్ టు 0 2m ఈక్వల్స్ టు n m ఈక్వల్స్ టు n బై 2 ఇక్కడ 3m మైనస్ 2n ఈక్వల్స్ టు 0 3m ఈక్వల్స్ టు మైనస్ 2n అట్ సైడ్కి వెళ్తే ప్లస్ 2n m ఈక్వల్స్ టు నాకు m కావాలి కదా m ఈక్వల్స్ టు 2 బై 3 n m nలో వచ్చేసిందా సో కేస్ 1 m ఈక్వల్స్ టు n బై 2 అప్పుడు l ఈక్వల్స్ టు ఏమవుతుంది ఇక్కడ చూడండి 5m మైనస్ 3n కదా దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి 5m మైనస్ 3n 5 ఇంటూ m అంటే n బై 2 మైనస్ 3n అప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నామా 2 ఎల్సిఎం అయితే 5n మైనస్ 3 2s 6n 6లో 5 పోతే 1 మైనస్ n బై 2 l వాల్యూ మైనస్ n బై 2 వచ్చిందా m వాల్యూ కూడా ఉందా సో రేషియో తీసుకుందాం l is to m is to n l ఏంటి మైనస్ n బై 2 is equals to ఈస్ టు m వాల్యూ ఏంటి n బై 2 ఈస్ టు n అన్ని 2తో డివైడ్ అయినాయి కాబట్టి nలు తీసేసేయండి మైనస్ 1 is to 1 is to ఇది 2తో మల్టిప్లై అవుతుంది 2 ఓకేనమ్మా ఈ రెండు 2తో డివైడ్ అవుతున్నాయి సో ఇది 2తో మల్టిప్లై అవుతుంది n తీసేసా మైనస్ 1 1 2 సరిపోయిందా అంటే రేషియోలో రాసుకుంటే l బై మైనస్ 1 ఇజ్ ఈక్వల్స్ టు m బై 1 ఇజ్ ఈక్వల్స్ టు n బై 2 అంటే ఏబిసి వాల్యూస్ వచ్చేసాయి కదా ఏబిసి ఎంత మైనస్ 1 1 2 ఇవేంటివి ఇవి డైరెక్షన్ రేషియోస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఏమవుతుంది 1 స్క్వేర్ 1 1 స్క్వేర్ 1 2 స్క్వేర్ 4 రూట్ 6 దేర్ఫోర్ డైరెక్షన్ కోసైన్సే కదా ఫైండ్ ది డైరెక్షన్ కోసైన్స్ అన్నారు కదా డైరెక్షన్ కోసైన్స్ ఆర్ ఏమవుతుంది మైనస్ 1 బై రూట్ 6 కామా 1 బై రూట్ 6 కామా 2 బై రూట్ 6 కేస్ 1 అయిపోయింది సేమ్ అలాగే m ఈక్వల్స్ టు 2 బై 3 అని తీసుకోండి కేస్ 2 m ఈక్వల్స్ టు 2 బై 3 n l ఈక్వల్స్ టు ఏంటి 5m మైనస్ 3n 5 ఇంటూ m అంటే 2 బై 3n మైనస్ 3n ఇక్కడ మళ్ళీ 3 ఎల్సిఎం తీసుకోండి ఏమవుతుంది 5 2s 10n మైనస్ 3 3s 9n 10లో 9 పోతే 1 n బై 3 l కూడా వచ్చేసిందా సో l ఈస్ టు m ఈస్ టు n రేషియో అంటే n బై 3 ఈస్ టు 2 బై 3n ఈస్ టు n సో n క్యాన్సిల్ అయిపోతే 1 ఈస్ టు 2 ఈస్ టు ఈ 3 డివైడ్ అవుతుంది ఇటు సైడ్కి వెళ్తే మల్టిప్లై అవుతుంది సో l ఈస్ టు m ఈస్ టు n రేషియో ఏమొచ్చింది 1 ఈస్ టు 2 ఈస్ టు 3 l బై 1 ఈక్వల్స్ టు m బై 2 ఈక్వల్స్ టు n బై 3 అంటే డిఆర్స్ ఆర్ 1 2 3 ఇప్పుడు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ కావాలి కదా ఇది ఏ ఇది బి ఇది సి 1 స్క్వేర్ 1 2 స్క్వేర్ 4 3 స్క్వేర్ 9 9 plus 1 10 10 plus 4 14 therefore DCs are 1 by root 14 2 by root 14 3 by root 14
అంతే, మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. చాలా అంటే చాలా సింపుల్ మా, ఇందాక చేసినట్టే. దీంట్లో ఎల్లుకు రాసుకున్నా, దాన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఇక్కడ a-b² ఫార్ములా అప్లై చేసాం. తర్వాత 30 కామన్ ఉంది, తీసేసాను. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది, సాల్వ్ చేస్తే 2 వాల్యూస్ వచ్చాయి. ఇది కేస్ 1 అనుకున్నాం, ఇది కేస్ 2 అనుకున్నాం. రేషియో తీసుకుంటే ఇలా వచ్చింది, డిఆర్స్ వచ్చాయి. దాని నుంచి √a² + b² + c² వాల్యూ కనుక్కున్నాం. దాని నుంచి డీసీస్ వచ్చేసాయి. కేస్ 2 కూడా సేమ్ అలాగే సాల్వ్ చేస్తే డీసీస్ వచ్చేసాయి. అంతే, మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. కంటిన్యూషన్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తానమ్మా. ఈ మోడల్ కానీ మీకు అర్థమైతే ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? మీకు నేను చెప్పిన ప్రాబ్లమ్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.